మొట్టమొదటగా భారతదేశ చరిత్రలో, ఇండియన్ హిస్టరీలో, భారతదేశ చరిత్రలో మొదటిసారి శూద్రులకి అతిశూద్రులకి విద్య కావాలని, అగ్రకులాల్లో ఉన్న స్త్రీలకి కూడా విద్య కావాలని మొట్టమొదటిసారి పాఠశాలను పెట్టింది ఆమె. ఆ పాఠశాల 1900, దానికి ముందు 1853లోనే ఆమె పాఠశాల ప్రారంభించడానికి బయలుదేరింది. ఆమె బయలుదేరినప్పుడు ఊరు మొత్తం ఎదురు చూస్తుంది, ఎక్కడికి పోతుంది ఏమి అని. మొదటిసారిగా చెప్పింది, శూద్రులకు ఒక పాఠశాల తెరవబోతున్నాను అని. ఆ పాఠశాల ప్రారంభ సమయంలోనే ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా ఆమె శరీరం మీద, ఆమె బట్టల మీద పేడ నీళ్లు, బురద నీళ్లు, మట్టి నీళ్లు పారబోశారు మీద. అప్పుడు ఆవిడ పోయి జ్యోతిరావు పూలేని అడిగింది, మరి మీరు చెప్పినట్టుగా నేను ఈ సమాజంలో శూద్రులకి అతిశూద్రులకి బ్రాహ్మణుల్లో ఉన్న స్త్రీలకు కూడా నేను విద్య నేర్పడానికి